అసలు నిన్న విమెన్స్ డే నిన్న. కానీ ఇది మనం ఏర్పాటు చేసుకున్న దినం. అంటే స్త్రీలకంటూ ఒక దినం కావాలి కాబట్టి మన కాపరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేశారు. అర్థమవుతుందా? అసలైతే ఇది 1908 సంవత్సరంలోని ఫిబ్రవరి 28వ తారీఖున అమెరికాలో న్యూయార్క్లోని మొట్టమొదటిగా వాళ్ళు కార్మిక సంఘం అంటే వాళ్ళు శ్రమజీవులు. అప్పుడు వాళ్ళు ఫైట్ చేసిన ఈ దినం అనమాట. మాకంటూ ఒక ప్రాధాన్యత కావాలి, మాకంటూ ఒక స్వేచ్ఛ కావాలి, మా ఉద్యోగాల గురించి కానీ వాళ్ళ సమయాల గురించి కానీ అని ఒక సమయం వాళ్ళు కావాలని అక్కడున్న ఆ స్త్రీలు అమెరికాలో మొట్టమొదటిగా వాళ్ళు ఫైట్ చేసి సంపాదించుకున్నారంట. అది ఎప్పుడు? 1908 ఫిబ్రవరి 28వ తారీఖున. అయితే అది ప్రపంచ వ్యాప్తంగా జరిపించుకోవాలని చెప్పేసి మరలా 1975 మార్చి 8వ తారీఖున ఒక దినాన్ని డిసైడ్ చేశారంట. స్త్రీల కొరకు ప్రత్యేకమైన దినం. ఒక 100 మంది నిపుణుల చేత, అంటే ఈ స్త్రీలు సదస్సును వాళ్ళు చాలా ఫైట్ చేసి 15,000 మంది స్త్రీలు ఒక దినం, మాకంటూ ఒక దినం కావాలి, ఒక ప్రత్యేకమైన దినం కావాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేసి సంపాదించుకున్న ఈ దినం అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు. గొప్ప విషయం ఏంటంటే మనకు కూడాను ఒక దినం మనకు కొరకు కేటాయించబడ్డది, స్త్రీల కొరకు. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశం బట్టి మీకు వందనాలు. కూడిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పుతున్న మాటలు ఏ విధంగా ఉంటాయో నాకు తెలీదు. నా శక్తి కాదు, నా భక్తి కాదు, మాట్లాడేది దేవుడు మాత్రమే. ఎందుకంటే అంత శక్తి, అంత జ్ఞానం నా దగ్గర లేదు. అర్థమవుతుందా? కానీ ఆయన పాత్రను చేతపుచ్చుకున్నప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడినా సరే అది మీ మీద ప్రభావం కావాలని చెప్పేసి నేను ఆత్మదేవుడిని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయకపోతే ఏ మాట కూడా మన వరకు రాదు. మన హృదయాన్ని తాకినప్పుడు ఆ మాట మనదిగా, అంటే దేవుడు నీతో మాట్లాడిందిగా భావించి ఆ మాటకి నువ్వు విధేయత చూపించాలి. అర్థమవుతుందా? మాట్లాడింది ఎవరైనా పర్వాలేదు, దేవుని మాట మాట్లాడుతున్నప్పుడు మీరు వినటం నేర్చుకోండి. ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం ఏమవుతుందంట? అధికమవుతుంది. అది క్రీస్తు యేసు మాట వలన జరుగుతుంది. కాబట్టి నన్ను చూడొద్దు, నేను ఏమైతే మాట్లాడుతున్నానో, దేవుడు మీకు ఏమైతే సెలవిస్తున్నాడో అది మాత్రమే మీరు తీసుకోండి. అర్థమవుతుందా? స్త్రీలు ఏ విషయంలో కూడా, ప్రతి పురుషుని వెనుక కూడా ఒక స్త్రీ ఉంటుందంట. ప్రతి పురుషుని విజయానికి ఒక స్త్రీ ఉంటుంది. అదే ఆ పురుషుని అపజయానికి 2 స్త్రీలు ఉంటారంట. ఒక పురుషుడు సక్సెస్ అవుతున్నాడంటే ఒక స్త్రీ ఉంటుంది. ఆ పురుషుడు విఫలమైపోతున్నాడు అంటే 2 స్త్రీలు కంపల్సరీ అంట. అర్థమవుతుందా? అలాగే ఒక స్త్రీ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక పురుషుడు కావాలి. అది నీ అన్నయ్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ ఎవరైనా అవ్వచ్చు, నీ తండ్రి అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా పురుషుడు మాత్రం ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో స్త్రీ అయినా పురుషైనా వాళ్ళ జీవితాల్లో విజయాలు చోటు చేసుకుంటున్నాయంటే ఒక పురుషుడైనా ఉంటాడు, ఒక స్త్రీ అయినా కంపల్సరీగా ఉంటుంది. గల్తీ రాసిన పత్రికలోని 3వ అధ్యాయము 28వ వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? ఏ భేదము ఉంటుంది అక్కడ. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని భేదము లేదు. మీరందరూ క్రీస్తు యేసు కృపలో మీరందరూ ఒక్కటే. అంటే స్త్రీ పురుషులకు సమాన ఆధిక్యత ఉంది బైబిల్లో. అర్థమవుతుంది కదా? మనము అంటే మట్టి ఘటాలంగా పేతురు గారు ఒక దగ్గర అంటారనమాట, బలహీన ఘటం అంట స్త్రీ బలహీన ఘటం అని ఎంచి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అంటాడు. కరెక్టే. కొన్ని విషయాలు స్త్రీ చాలా బలహీనమే. ఎందుకంటే అవ్వమ్మ గారిని చూసుకోండి ఒకసారి. ఏమైనా చేయగలదనిపించింది. సాతాను ఏం చేసిందంట? ఫస్ట్ అవ్వమ్మ గారి దగ్గరికే వెళ్ళింది. అవునా? స్త్రీ ఏమైనా చేయగలదు. తన భర్త తన చేతిలో ఉన్నాడు. కుటుంబాన్ని ఏ విధంగా అయినా సరే చెక్కబెట్టుకోవాలనే జ్ఞానము, ఇంకిత జ్ఞానం ఎవరికి ఉంటుందంట? స్త్రీకే ఉంటుంది. స్త్రీ ఇంటికి దీపము ఇల్లాలు. స్త్రీ జ్ఞానవంతురాలుగా తన జీవితాన్ని తను కట్టుకోవాలన్నమాట. ఒకవేళ జ్ఞానవంతురాలుగా నువ్వుంటే నీ ఇల్లుని నువ్వు చక్కపరుచుకుంటావు. అదే బుద్ధిహీనురాలుగా ఉంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా నీ ఇల్లు పడిపోయే అవకాశం ఉంటుందంట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వల్లే ప్రకాశిస్తారంట. ఎప్పుడు నీ ఇంటిని నువ్వు సక్రమంగా కాపాడుకున్నప్పుడు, నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా కాపాడుకున్నప్పుడు, నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు సఖ్యత గల నివసించినప్పుడు, బుద్ధి గలదానవే నీ ఇంటిని, నీ పరిసరాల ప్రాంతాలని నీ ఆధీనంలో ఉంచుకునేటప్పుడు నువ్వు బుద్ధి గల స్త్రీవి. బైబిల్ గ్రంథంలో బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు 5 ఉంటారు కదా? ఎందుకు? వాళ్ళు బుద్ధి కలిగారు, వాళ్ళు సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడ్డారు, 2 సమానంగానే వెళ్ళారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎంతమంది ఎత్తబడ్డారు, ఎంతమంది విడవబడ్డారు? 5 మాత్రమే ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు అనమాట. అందరూ సంఘములో ఉంటారు, అందరూ వాక్యం వింటారు,
కానీ హృదయంలోకి స్వీకరించుకునే వారు కొంతమంది మాత్రమే ఉంటారనమాట. ఆ విందు ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడంట ఎంతమంది ఎత్తబడ్డారంటే 5. ఎందుకంటే వాళ్ళ సిద్ధిలలో నూనె ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో సంచారం చేస్తున్నాడని అర్థం అన్నమాట. నీకు లేదది. నువ్వు లేదు కాబట్టి సిద్ధపడిపోతే వచ్చావు. అందుకనే మీరు పెదవులతో స్తుతిస్తారు కానీ మీ హృదయం నాకు బహుదూరంగా ఉందంటాడనమాట. పై పెదాలతో ఆయన స్తుతించడం ఆయన కోరుకోవట్లేదు. నీ హృదయాంతరంగాల నుంచి వచ్చే స్థుతులు మీద ఆయన ఆసీనుడై ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎలాంటి స్థుతులు అర్పిస్తున్నావు? నువ్వు నిజంగా బుద్ధిమంతురాలవైతే ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మనకు సమీపించినప్పుడు, మనకు దగ్గరగా ఉన్నప్పుడు జాగ్రత్తగా వెతుక్కోవాలంట. అది బుద్ధిమంతులు చేసే పని అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఉందన్నమాట. చాలామంది స్త్రీలు వాళ్ళ జీవితాలు జ్ఞానం కలిగి, యుక్తి కలిగి వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకున్న స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అదే అవివేకం చూపించి దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని దగ్గర నుంచి మహిమను కోల్పోని కూడా స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. అవ్వమ్మ దగ్గరికి వచ్చింది సాతాను. అర్థం, అవ్వమ్మ దగ్గరికి వచ్చింది, ఆదాం దగ్గరికి వెళ్ళలేకపోయింది. కారణం ఏంటి? ఇది కొంచెం బలహీన ఘటం. కానీ ఏదైనా చేయగలదన్న సంగతి సైతానుడు ముందుగానే గుర్తించాడు. జాగ్రత్తగా ఉండండి స్త్రీలారా, ఎందుకంటే ఇది భయంకరమైన దినాలు. గర్జించు సింహం వల్లే సాతానుడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్న ఈ సమయంలో నీకు నువ్వు జాగ్రత్త కలిగి మసులుకోవాల్సిన సమయం ఇది ఆసన్నమైందనమాట. ఆ సైతానుడికి చిక్కుకోకుండా నీ జాగ్రత్త, నీ విలువ, నీ ఫ్యామిలీ గురించి, నీ కుటుంబం గురించే కానీ, నీ వ్యక్తిగత జీవితంగా కానీ నీకు నువ్వే జాగ్రత్త పడాలి. బైబిల్ గ్రంథంలో దగ్గర ఏమని ఉంటుందంటే ఆధ్యాత్మికంగా ఎవరు నిన్ను బలపరచరు, నీకు నువ్వే సాధకం చేసుకోవాలి. వినండి, నిద్రపోతున్నారు చాలామంది. కారణం ఏంటంటే భయం లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది దొరుకు కాలమందే మనం జాగ్రత్తగా చూసుకోవాలంట. అర్థమవుతుందా? అవివేకుల్లాగా, మందమతుల్లాగా ఉండాలనేది దేవుడి ఉద్దేశం కాదు. మీరు బుద్ధిమంతుల వలె మీ ఇంటిని మీరు కట్టుకోవాలి. మీరు మీ ఇంటిని బుద్ధి కలిగి మీ ఇంటిని కట్టుకుంటే మీరు సమాజానికి కడతారు. మీరే స్త్రీ చేతిలో చాలా యోగ్యకరమైన పనులు ఉన్నాయి. దేవుడు స్త్రీని పురుషుణ్ణి కూడా సమానంగా ఎందుకు ఎంచాడు? దేవుడు మన ఆదాము గారిని సృష్టించినప్పుడు యెహోవా దేవుడు ఒక మాట అంటాడు, ఆదాముకి సాటి అయిన సహాయం అంట. ఏంటి సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటి? ఈక్వల్. ఆమె అయితేనే, ఆడదైతేనే ఇతనికి కరెక్ట్ అని దేవుడే ముందుగానే ఏర్పాటు చేస్తాడనమాట. బుద్ధి కలిగి వాళ్ళ పద్ధతుల్ని ఏ విధంగా అయితే ఈ బైబిల్లో కొంతమంది స్త్రీలు వాళ్ళ జీవితాన్ని కట్టుకున్నారు, బుద్ధి కలిగి వాళ్ళ జీవితాలు ఏ విధంగా కట్టుకున్నారో, వాళ్ళ గృహాలకు వాళ్ళు ఎలా రక్షణ తెచ్చుకున్నారో కొంతమంది వ్యక్తుల్ని నేను మీ ముందుంచాలని చూస్తున్నాను. ఇప్పుడు చదువుతున్న విధంగా ఎస్తేరు గురించి మనకు తెలుసు. ఇది ఒక రాజు గారి చరిత్ర, ఒక రాణి గారి చరిత్ర అనమాట. ఎస్తేరు పేదపిల్ల. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు. చెరపట్టబడిన ఆమె ఎక్కడికో ఒక దగ్గర తీసుకురాబడ్డది. దానికి ముందు ఏమవుతుందంటే అహష్వరోషు రాజు ఉంటారు. ఆ రాజుకి ఒక భార్య వస్తీ ఉంటుంది. ఆ వస్తీ యొక్క అందాన్ని చూపించడానికి బయటికి రమ్మంటాడనమాట. చాలామంది అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మంత్రులతో సభ జరుగుతున్నప్పుడు తన అందాన్ని చూపించడానికి కోసం అని చెప్పేసి వస్తీ గారిని రమ్మని అహష్వరోషు గారు పిలుస్తారనమాట. ఆమె అంతమంది పురుషుల మధ్య తన అందం చూపించటం ఇష్టం లేక తను రాదు అన్న కారణంగా అక్కడున్న కొంతమంది మంత్రులు ఏమంటారంటే, మగాడి మాటకి ఆధిక్యత లేని ఆ స్త్రీ నీకు రాణిగా ఉండటానికి తగదు అంటారనమాట. తగదు అంటే ఈ రాజుగారు కూడా ఏమీ ఆలోచించకుండా ఆ పురుషుల మాట తీసుకొని ఏం చేస్తారు, రాణిని, ఆ వస్తీని రాణి అనే పదం నుంచి పంపించేస్తారు. ఆమె ఆ కోటలో నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు రాజుగారికి ఒక భార్య కావాలి. ఆ స్థానంలో చాలామంది రాజకుమార్తెలు వెళ్తారు. అక్కడికి ఎస్తేరు కూడా వెళ్తుంది అనమాట. ఎస్తేరు పేదమ్మాయి, తను అనాథ. తనని అన్నలాంటి చిన్న అన్న అంటే ఒక మొర్దెకై ఆధీనంలో ఉందన్నమాట. తను పెంచి పెద్ద చేస్తాడు. అసలు యోగ్యత లేదు, తను దీనురాలు, తనకి తల్లి లేదు, తండ్రి లేదు. కానీ ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి, భార్యగా పోటీ పడటానికి వెళ్తుందంటే ఆ తండ్రి ఎంతో తర్పిదిచ్చే ఉంటాడు. అసలు రాజకుమార్తెలే ఉండవలసిన స్థానము, పైగా పేదరాలు, దీనురాలన్నమాట. అటువంటిది ఆ అమ్మాయి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడుతుంది అనమాట. వెళ్తున్నప్పుడు సిద్ధపడ్డది, వెళ్ళిన తర్వాత ఆమె అందరూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆమెను చూసి కనికరపడే విధానంగా తన జీవితం ఉందన్నమాట. మంచి స్థానంలోకి మొత్తానికి ఆమె అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ
మొర్దెకై అని ఒక అతను ఉన్నాడు గేట్ దగ్గర. లోపలికి వచ్చే హామాన్ అన్న వ్యక్తి ఉంటాడు. ఇతను ద్వారపాలకుడిగా ఉంటాడనమాట. ఎవరు? వాళ్ళ చిన్నాన్న, ఎస్తేరు గారి చిన్నాన్న. అంటే పేరుకి చిన్నాన్నగా, కానీ అసలు ఆ వరుసకైతే అన్న అవుతాడు. కానీ తండ్రిగా తనే బాధ్యత తీసుకొని ఆమె యోగక్షేమాలంతా చూపించి ఆ రాజు కోటలోకి ప్రవేశింపజేస్తాడు. ఈ ప్రవేశింపజేసిన దగ్గర నుంచి కూడాను బైబిల్ గ్రంథంలో ఏముంటుంది తెలుసా? అలా తిరుగుతూనే ఉంటాడు. తన యోగక్షేమాలు, తన రాజకోటలు విడిచిపెట్టేశాను కదా అని చెప్పేసి మర్చిపోడు. అలాగ తను ఎలాగుందో ఏంటో అని ఆ రాణి గురించి వాకప్ చేస్తూనే ఉంటాడనమాట. అలాగ అతను గేటు దగ్గర ఉండేటప్పుడు హామాన్ అన్న వ్యక్తి ఆ ద్వారం గుండా రావటానికి వస్తా పోతూ ఉంటాడు. అతనికి అందరూ నమస్కారం పెడతారు, కానీ ఈ మొర్దెకై మాత్రం నమస్కారం పెట్టాడు. ఆ నమస్కారం పెట్టకపోవటం హామాన్ అన్న వ్యక్తికి కిట్టదు. ఎలాగైనా సరే యూదులందరినీ, అతను ఏ జాతోడో తెలుసుకుంటాడు. యెహో యూదాలకు సంబంధించిన వ్యక్తి అని గ్రహించి అతని మూలంగా మొర్దెకై ఒకడు నమస్కారం పెట్టనందుకు ఆ యూదా జనాంగం అంతటిని నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంటాడనమాట. ఎలాగైనా నాశనం చేయాలని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజ సంతకంతో 127 సంస్థానాలకి పంపిస్తాడు ఆ పత్రికని. పలానా రోజు, పలానా తేదీ, పలానా టైంలోనే యూదులందరూ చనిపోవాలి అని ఒక పత్రిక విడుదలవుతుంది అనమాట. ఆ పత్రికను పట్టుకొని ఈ రాజులు అందరూ కూడా ఈ 27 సంస్థానాలకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మొర్దెకై ఎస్తేరమ్మ దగ్గరికి ఒక కబురు పెడతాడనమాట. వినండి, ఎస్తేర్ దగ్గరికి ఒక కబురు వస్తుంది. ఏంటంటే, ఇలా నాశనం కాబోతున్నాం. ఇక్కడున్న మొర్దెకై అన్న వ్యక్తి, హామాన్ అన్న వ్యక్తి మన యూదా జనాంగం అంతటిని నాశనం చేయాలనుకుంటున్నాడు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అనేసి ఆమె దగ్గరికి ఒక మాట పంపిస్తుంటాడనమాట. ఏమంటాడంటే, చూడండి ఒకసారి ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడులా యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చినుడు గాని నువ్వు నీ తండ్రి ఇంటి వారు నువ్వు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో అని ఆలోచించుకోమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనను, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండాడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తమైనను నేను రాజునద్దుకు ప్రవేశించదను. నేను నశించదను అని అర్థమవుతుంది. ఇక్కడ మన భర్తతో భార్యలు మాట్లాడుకోవాలంటే చాలా స్వేచ్ఛ. ఆ కాలం తను రాజు రాణి కాబట్టి తన వంతు వచ్చినంత వరకు తను రాజుగారు ఉన్న గదిలోకి ప్రవేశించకూడదు. ఇక్కడ మొర్దెకై అంటున్నాడు అనమాట, ఇజ్రాయెల్ అందరూ మనం నాశనం కాబోతున్నాం, నువ్వు మాత్రం క్షేమగా షూషాను కోటలో చక్కగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో ఎస్తేరు. యూదులకు ఆపద సంభవించబోతుంది, యూదులందరూ నాశనం కాకపోతున్నారు, వాళ్ళ తరపున ఎవరో ఒకరు పోరాటం చేయాలి. ఇప్పుడు మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నావు, కానీ నువ్వు మాత్రం రాజుగారి దగ్గరే ఉన్నావు కాబట్టి ఇందు నిమిత్తమే, అంటే ఇలాంటి ఆపద సమయంలో నువ్వు యుద్ధం చేయాలని, నువ్వు యూదులందరికీ ఒక రక్షకురాలుగా నువ్వు ఉండాలనేది దేవుని ఉద్దేశం అయ్యుందేమో. అందుని బట్టి నువ్వు ఆ సంస్థానంలో ఉన్నదేమో గుర్తించుకో. ఒకవేళ నువ్వు ఈ పని చేసావు, ఒకవేళ తప్పించుకున్నావు అనుకో, పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు ఈ సమయమును బట్టి ఆ రాజుకోటలో ఉన్నావేమో గుర్తించుకో అని చెప్పేసి ఈ పినతండ్రి ఎస్తేరుకు కబురు పెడతాడనమాట. అర్థమవుతుందా? అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం, అప్పుడు ఆమె మంచి నిర్ణయం తీసుకుంటుంది అనమాట. రాజు పర్మిషన్ లేకుండా రాజుగారి ముందుకు వెళ్ళటానికి రాణికే కానీ, అక్కడ రాణికే పర్మిషన్ లేదంటే ఇంకెవరు కూడా రాజుగారి ముందుకు వెళ్ళటానికి ఎటువంటి ధైర్యం చేయలేరనమాట. అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఈవిడ అంటుందన్నమాట, నేను వెళ్ళే ముందు మీరు ఉపవాస దినము పాటించండి. ఒకవేళ దేవుడు అతను మనసు మారుస్తాడేమో, ఎందుకంటే ఇది నా సమయం కాదు, నేను రాజు పిలవకుండా నేను వెళ్ళకూడదు, కానీ ఇది న్యాయ వ్యతిరేకమైనను నేను వెళ్తాను. కారణం ఏంటి? తన జనాంగం నాశనం అయిపోతుంది. తన యూద జనాంగం అంతాను ఫలానా తేదీని వాళ్ళందరూ నాశనం అయిపోయేవాళ్ళు. అది ఒక తాకిద్, అది బయలువేలింది. ఈరోజు కాకపోయినా రేపైనా సరే దాని ప్రకారంగా వాళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ నాశనం అయిపోవాల్సిన సమయం దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ సమయమును బట్టి నేను దేవుడు అక్కడ ఉంచాడేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎస్తేర్ అని చెప్పేసి ఎస్తేరికి మొర్దెకై వార్నింగ్ ఇస్తాడనమాట. అప్పుడు ఆమె
న్యాయ వ్యతిరేకంగా ఉన్నా సరే ఇది నేను వెళ్తాను. ఒకవేళ నేను నశించిపోతాను. కానీ యూదా జనాంగాన్ని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉందని ఆవిడ గుర్తించింది. ఆవిడ గుర్తించి లేచింది. రాజు దగ్గరికి వెళ్ళి దీనంగా మాట్లాడుతుందనమాట. ఒక మృదువైన మాట, నీ జీవితంలోని ఎవరితోనూ గొడవలు పడవలసిన అవసరం లేదు. నిన్ను అంటున్నారా, పడండి. కానీ నువ్వు నీతిగా భక్తిగా ఉండేటప్పుడు నిన్ను చూస్తున్న దేవుడు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నీ ప్రవర్తన ద్వారా నీకు ఆయన కార్యం చేస్తాడు. ఎందుకంటే ఈ రాణికి ఏ అర్హత లేదు. కానీ ఆ రాజకోటలో ప్రవేశించిన తర్వాత అంట ఆమెను చూసిన వారందరికీ దయ పుట్టేసిందంట. ఈ ఎస్తేరుని చూడగానే ఆ రాజకోటలో ఉన్న అందరికీ కూడాను దయ పుట్టింది. చివరికి ఈవిడికి పరిచర్య చేస్తున్న హేగేకు కూడాను ఎస్తేరుని చూడగానే దయ పుట్టింది. కారణం ఏంటి తెలుసా? ఆవిడలో ఉన్న దీన మనస్సు, ఆవిడలో ఉన్న మంచి మనస్సు. మనకు చాలాసార్లు ఒక మాట ఎవరైనా అంటే దానికి ప్రతీకారంగా ఏదో ఒక మాట అనేస్తే అక్కడికి మన కోపం తీరిపోతుందేమో అని భావిస్తాం. కానీ మీరు మౌనంగా ఉండేటప్పుడంట మీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. మీరు మాట్లాడవలసిన పని లేదు. చాలాసార్లు బైబిల్ గ్రంథాలు యుద్ధాలే, చాలా యుద్ధాలు మౌనంతోనే సాధించారు. అర్థమవుతుందా? ఈమె మృదువుగా మాట్లాడుతుందనమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళింది ఈవిడ. రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడంగానే రాజుగారు అంటున్నారంట, రాణి ఏ వచ్చావు అనేసి, నీకేం కావాలో చెప్పు, ఈ రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను. అసలు అతను పర్మిషన్ లేకుండా వెళ్ళటమే తప్పు. కానీ ఆవిడ వెళ్ళంగానే ఆ రాజు మనసు కరిగి ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు వచ్చావు నువ్వు, నీ కోరికేంటి అంటే, అయ్యా నాకేమీ వద్దు, కానీ మీరు నా ఇంటికి ఈ రాత్రి భోజనం చేయడానికి రండి. ఒక దయగల మాట. ప్రజలు నాశనం అయిపోతున్నారన్న సంగతి తెలుసు. కొద్ది రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలే కానీ, తన చుట్టాలే కానీ, తన బంధువులే కానీ అందరూ నాశనం అయిపోతున్న సంగతి ఈ రాణి అయిన ఎస్తేరుకు తెలుసు. కానీ రాజుగారితో చెప్పలేదు. తన ఎమోషన్ని వ్యక్తం చేయలేదు. తనలో మనసులో ఉన్న పగని వ్యక్తం చేయలేదు. పలానా హామాను ద్వారా ఈ మరణం వస్తుందన్న సంగతి కూడాను రాజుగారికి చెప్పలేదు. ఒక్క మాట, మీరు భోజనం చేయడానికి ఈ రాత్రికి నా దగ్గరికి రండి. మీతో పాటు మీరు వచ్చినప్పుడు హామానును కూడా తీసుకురండి. ఒక్క మాట. ఈవిని చూడగానే ఆవిడ ఉపవాస ప్రార్థన ఫలించింది. చూడగానే రాజు పర్మిషన్ ఇచ్చాడు. నువ్వేం చెప్తే అది నేను వస్తాను అన్నాడు. విన్నమించుకుంది. రాజు వచ్చిన తర్వాత, రాజా ఇలా జరిగింది. ఈ హామాన్ అన్న వ్యక్తి యూదులందరినీ నాశనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ తరపున ఏంటి, ఆల్రెడీ ఒక తాకీదు వెళ్ళిపోయింది. పలానా సమయంలో పలానా మనుషులు చనిపోవాల్సిందై ఉంది అంటే ఆ రాజుగారు ఎవరు చేశారు ఈ పని, ఎవరు నీకు ఆపద తలపెట్టిన వారు ఎవరు అని చెప్పేసి ఆమెకి సహాయం చేస్తాడనమాట. అక్కడ ఇందులో నువ్వేం అడిగితే అదే ఇస్తాను రాణి, నా రాజ్యంలో సగమట్టుకైనా నీకు ఇచ్చేస్తాను అనేసి తన కోపాన్ని వ్యక్తం చేసుకోలేదు. తను మాట్లాడే విధానం, నిన్ను చూసిన వారికి నిన్ను చూడగానే దయ పుట్టాలి. అర్థమవుతుందా? అది నీ యోగ్యకరమైన ప్రవర్తన ద్వారా రావాలి. నీలో ఉన్న బుద్ధి కుశలత ద్వారా అది రావాలన్నమాట. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంటే ఇప్పుడు ఎస్తేరు ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో చూడండి. ఏం అవసరం లేదు అతనితో పెద్దగా మాట్లాడలేదు, పెద్దగా అరిచి ఏం చెప్పలేదు, తన ఎమోషన్స్ చెప్పలేదు, తన బాంధవ్యాల గురించి చెప్పలేదు. ఒక్క మాట, ఈరోజు నా దగ్గరికి రండి అని భోజనం చేయడానికి ఒక పిలుపుతోని కూర్చుని వెంటనే నెమ్మదిగా చెప్పింది. ఇది మా సమస్య. ఈ యూదులకి ఇప్పుడు ఆపద కలుగుతుంది. ఈ ఇజ్రాయెల్ రక్షించడానికి ఎవరున్నారు? ఇలా జరిగింది. నా ప్రజలు దాసులుగా మేము తీసుకురాబడ్డామయ్యా అని కొన్ని దేన మాటలు మాట్లాడుతుంది. అక్కడ చాలా దేనంగా చెప్తుంది. ఆ మాటలకు రాజు ఇంప్రెస్ అయ్యాడు అనమాట. నీవు మాట్లాడే మాటలప్పుడు ఏ రాజైనా ఎప్పుడైనా సరే, నీ ఇంట్లో వాళ్ళైనా సరే నీ మాటలకి కరిగేరా? సమయోచితమైన మాట వెండి పన్నీలో పెట్టిన పళ్ళ వంటిదంట. బైబిల్ గ్రంథంలో ఉంది, మీ వెండిని మీ బంగారాన్ని ఇచ్చేసి దయని సంపాదించుకోండి, బుద్ధిని సంపాదించుకోండి. అంత అమూల్యమైన బుద్ధిమంతులైతే తన ఇల్లుని కట్టుకుంటారనమాట. జ్ఞానము కలిగిన స్త్రీ తన జ్ఞానంగా ఇక్కడ తన పరపతిని, తన పదవిని ఉపయోగించుకుంది. నేను రాణిని కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా విర్రవీగలెత్తాను. తన రాణి అయినప్పటికీ కూడాను రాజుగారు మాట కోసం ఎదురు చూసి తన తల వంచినంత వరకు ద్వారం దగ్గర నిలబడ్డదనమాట. రాజుగారితో చెప్తుంది, అయ్యా మా సమస్య ఇది, మా ప్రాబ్లం ఇది,
ఎవరు దానికి పరిష్కారం చేస్తారంటే మరలా ఆ రాజు ద్వారా. ఏ రాజు అయితే సంతకం పెట్టాడో అదే రాజు ద్వారా యూదులకు రక్షణ కలుగుతుందన్నమాట. వాళ్ళందరి నిమిత్తం, యూదుల ఇజ్రాయెల్ జనాంగం అంతటి నిమిత్తము ఒకరే ఒకరు ఫైట్ చేస్తున్నారు. ఎవరెవరు? ఎస్తేరు. నీ గృహం గురించి నువ్వేనాడైనా ప్రార్థన చేసుకున్నావా? నీ భారం ఉందా? బాధ్యత ఉందా? అసలు నువ్వు వస్తావు, నీ భర్త ఇంట్లోనే ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఉంటాడు. నిజంగా యెహోషువ గారు అంటున్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని. నీ మట్టుకు నువ్వే వస్తే కాదు, నీ మీద ఆధారపడిన కుటుంబం సంగతి ఏంటి, నీ కుమారుడి సంగతి ఏంటి, నీ కుమార్తెల సంగతి ఏంటి, మిగతా వారి సంగతి ఏది? నిజంగా నీకు బుద్ధి కలిగితే నీ కుటుంబాన్ని నువ్వు రప్పించుకుంటావు. కొన్ని సంవత్సరాలుగా చాలామంది క్రైస్తవుల ఆలయంలో కనబడట్లేదు పురుషులు. దాని బాధ్యత పురుషుడు ఒకరిదేనా? సరేది కాదా? అనేక విషయాల్లో నువ్వు ఫైట్ చేస్తావు, అనేక విషయాల్లో పురుషుల మీద నువ్వు ఎగబడతావు కదా. నువ్వు దేవుని సన్నిధికి రప్పించుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నిలబడండి. మీ గృహానికి మీరే యాజకులు. అర్థమవుతుందా? ఎవరో మీకోసం వచ్చి ఫైట్ చేయరు. నువ్వు ఒక్కదానివే రక్షింపబడ్డం నీ దేవుని ఉద్దేశం కాదు. ఆనాడు ఎస్తేరు ఇజ్రాయెల్ అందరి నిమిత్తము ఆవిడే ఒక రక్షణ. ఆవిడ ఎస్తేరు అంటే మాటకు అర్థమేంటి తెలుసా? నక్షత్రం. ఆవిడ చేసిన పనులు ఇంతవరకు కొనియాడబడుతున్నాయంటే ఆ మంచి క్రియ, ఆవిడలో ఉన్న దీనత్వం, బుద్ధి కలిగి ప్రవర్తించింది ఆమె. అలాంటి బుద్ధి జ్ఞానంలో నీకు ఉండాలని దేవుడి ఉద్దేశమైందనమాట. నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అనేక మందిని చుట్టుప్రక్కల ఉన్నవారు నాశనం అయిపోతున్నప్పుడు ఒక్కసారి కూడా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థించేవో లేదో నీకు నువ్వే ఒకసారి పరీక్షించుకుంటే నీకు తెలుస్తుంది. నువ్వు ఇతరుల గురించి ప్రార్థించినంత అవసరం లేదు. నీ గృహంలో నీ గురించి నువ్వే ప్రార్థన చేసుకుంటే చాలు, గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. కానీ నీ హృదయం ఏ విధంగా ఉంది? నీలో అసలు నీ కుటుంబం రక్షింపబడాలన్న ఆశ ఉంటే ఎంతమంది పురుషులు ఇక్కడ ఉండరు. పురుషుల సంఖ్య ఇప్పుడు అధికమవును. ప్రతి స్త్రీలో ఒక పురుషుడైనా ఉంటున్నాడా? ఎంతమంది స్త్రీలు ఉన్నప్పుడు ఒక పురుషుడు ఉండడా? కారణం ఏంటి? నీలో జ్ఞానం లేదు, నీలో బుద్ధి లేదు. మాట వరుసగా అయితే ఆలయంలో కూర్చుంటున్నావు, కానీ నిజంగా నా కుటుంబము దేవుని సన్నిధిలో కనబడాలని ఆశ, ఆ తృష్ణ నీకు లేదు. ఆ నాశనం అయిపోవడం ఇస్తేరమ్మకి ఇష్టం లేదు. కాబట్టి ఇది న్యాయ వ్యతిరేకమైన సరే నేను నిలబడతానని ఆవిడ నిర్ణయం తీసుకుంది. నువ్వు నీ కుటుంబం పట్ల మీ ఆయనతో ఒక మాట పడితే పడతావు, పోయేదేముంది? ఒక మాట ధైర్యంగా చెప్పలేవా? మనం ఈరోజు ఇది దేవుని కేటాయించిన దినము, దేవుని దగ్గరికి వెళ్దాము అని ఎప్పుడు కూడా నువ్వు అనడానికి ధైర్యం ఎందుకు సరిపడట్లేదు? ఆలోచించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందన్నమాట. మీరు జ్ఞానం కలిగి ప్రవర్తించండి, యుక్తిగా ఉండండి. అలాగని అంటే చండాలపు సాతానపు అలవాట్లు కాదు నేను అంటుంది. తెలివితేటలు ఉపయోగించడం అంటే దేవుని ఎందైనా భయము, భక్తి, అలాంటి భక్తి ఉండాలని చెప్పేసి దేవుని ఉద్దేశమైంది. మరొక శ్రవం బైబిల్ గ్రంథంలోని 1 సమూయేలు 25వ అధ్యాయము 1 సమూయేలు 25వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకసారి. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. అబీగయలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లెనను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవంతోడు అని ప్రమాణం చేయుచున్నాను. ఇక్కడ ఏంటంటే అబీగయలు ఇంకొక వ్యక్తి. ముందెవరిని చూసుకున్నాము? ఎస్తేరు. ఇప్పుడు అబీగయలు ఆమె ఈవిడేంటంటే ఈవిడ పేరు అబీగయలు, తన భర్త పేరు నాబాలు. నాబాల్ అన్న వ్యక్తి చాలా మొరటవాడంట. బైబిల్ గ్రంథమే చెప్తుంది. అతనిలాగా ఇంకెవరిని కూడా సూచించలేదంట బైబిల్లో. ఇతనికి రాసినట్టుగా ఏ వ్యక్తి గురించి కూడా అలాంటి భాషను ఉపయోగించలేదంట. అతని పేరుకు తగ్గట్టే మొరటవాడని అని ఉంది, నాబాలు దుష్టుడని ఉంది. అర్థమవుతుందా? అతని గురించి అంత ఇదిగా రాశారంటే అది నిజంగా చాలా చెడ్డ వ్యక్తి అనే అయి ఉండాలన్నమాట. అలాంటి వ్యక్తికి భార్య ఎవరు? అబీగయలు. అబీగయలు అంటే అర్థం ఏంటంటే తండ్రి సంతోషాన్ని, నా తండ్రి సంతోషాన్ని అని అర్థం అనమాట.
తండ్రిని సంతోషపెట్టే ఆమె అని అర్థం అంట. అర్థమవుతుందా? అంత మొరటి వ్యక్తికి అబీగయలను ఒక మంచి భార్య, ఈవిడ మంచిది, సుబుద్ధి గలదని ఉంది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది క్లియర్గా. ఈమె సుబుద్ధి గలదంట. ఎలా సుబుద్ధి కలిగిందంటే, దావీదు ఇక్కడ ఒక మీకు స్టోరీ చెప్తాను. ఏమంటే దావీదు గారు ఇజ్రాయేల్కి అంటే గొలియాతుని పడగొట్టినప్పుడు ఇజ్రాయేలీలందరూ అనుస్తారు. ఏమని అంటారు అక్కడ? జయధ్వనులు చేస్తారు. ఏమని? రాజు 1000 కొలదిగాను, దావీదు రాజు 10,000 కొలదిగాను జనాలు హతం చేస్తారని చెప్పి గొలియాతుని జయించినప్పుడు ఇజ్రాయేలీలు పాడుతారనమాట ఒక గీతం. ఆ గీతమును విన్న తర్వాత సౌలు గారు అతని మీద విషపు చూపు నిలుపుతారు. ఎవరి మీద? దావీదు మీద. దావీదు మీద విషం చూపు నిలిపినప్పుడు ఆ దావీదు ఏం చేస్తారంటే అరణ్యంలోకి వెళ్ళిపోతాడు, తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. అలా తప్పించుకొని తిరుగుతున్నప్పుడు కర్మేల్ దగ్గర ఉన్న ఒక అరణ్య ప్రదేశానికి వచ్చేస్తారనమాట. అక్కడ అదే ప్రదేశానికి చెందిన వ్యక్తి ఎవరు? అబీగయలు, తన కుటుంబం. ఈ నాబాలు నాబాల్ అన్న వ్యక్తి చాలా ధనవంతుడు. అతను గొర్రెలు, ఎడ్లు, ఆస్తులు ఉంటాయన్నమాట. వాళ్ళు అదే అరణ్యంలోకి కొన్ని గొర్రెలు పట్టుకొని ఇలాగ మందలం పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ పనివారు ఈ పనివారికి చాలా సహాయం చేస్తారు. ఎవరు పనివారు? దావీదు యొక్క పనివారు ఈ నాబాలు యొక్క పనివారికి చాలా సహాయం చేస్తారంట. ఆ సహాయం దృష్టి పెట్టుకొని ఒకసారి ఏం చేస్తారంటే దావీదు గారు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కదా, ఫుడ్ కొంచెం కొదవచ్చి అప్పుడు అడుగుతారనమాట, కొంచెం ఆహారం ఏమైనా ఉంటే తీసుకురామని చెప్పేసి. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చాలా సహాయం చేశాం కాబట్టి ఒకవేళ మనం వెళ్తే వాళ్ళు కూడా సహాయం చేస్తారేమో అన్న ఉద్దేశంతో దావీదు గారు కొంతమంది వ్యక్తుల్ని అక్కడికి పంపిస్తారు. ఎవరి దగ్గరికి? నాబాల్ అన్న వ్యక్తి దగ్గరికి పంపిస్తారనమాట. అక్కడ నాబాల్ అన్న వ్యక్తి చాలా కటుగా సమాధానం చెప్తాడనమాట. దాసుడి దగ్గర నుంచి అంటే యజమాని దగ్గర నుంచి పారిపోయిన దాసులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి కోసం నా విలువైన ఆహారాన్ని తీసుకొచ్చేసి నా వాళ్ళకి కాకుండా మీ వాళ్ళకి పెట్టడానికి ఊరు పేరు లేనోడు నీకెందుకు పెడతానని చెప్పేసి దావీదు మనుషులతో సమాధానం చెప్తాడు. ఆ దావీదు మనుషులతో సమాధానం చెప్పినప్పుడు దావీదు మనుషులు వచ్చి ఎవరు చెప్తారు? దావీదు గారికి చెప్తారనమాట. వీళ్ళు ఇలా రాగానే అప్పుడు నాబాల్ దగ్గర పనిచేసే ఒక పనివాడు లేచి అబీగయల్ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, మేము అరణ్యంలో ఉండేటప్పుడు మాకు చాలా సహాయం చేశారు వాళ్ళు. మా గొడ్లకే కానీ మాకున్న జంతువులకు అన్నిటికీ పైగా మాకు కూడా చాలా రక్షణ కల్పించారు. ఇప్పుడు దావీదు గారు మేము అక్కడ ఉండేటప్పుడు మాకు ఏ హాని కూడా మాకు కానీ మేము తీసుకెళ్ళిన మందకు కానీ ఎటువంటి హాని కలగలేదు. ఇప్పుడు వాళ్ళు సహాయం కోరి మన దగ్గరికి వచ్చినప్పుడు మీ ఆయన గారు చాలా మొరటగా సమాధానం చెప్తున్నారమ్మా అనేసి దావీదు రాజు గురించి ఏమైతే మాటలు మాట్లాడతాడో ఈ పనివాడు అబీగయలతో చెప్తాడనమాట. అప్పుడు అబీగయలు లేస్తుంది. అర్థమవుతుందా? పేరుకు తగ్గ మొరటవాడు అతను, కానీ భర్తతో ఒక మాట కూడా చెప్పకుండాను చాలా త్వరపడి, ఎందుకంటే దావీదు గురించి ఆమె వినది. ఇక్కడ సౌలు గారి దగ్గర నుంచి ఎందుకు తప్పిపోయి వచ్చాడు అతను ఒక శూరుడు, ఒక బలవంతుడు. అర్థమవుతుందా? దావీదు యొక్క కోపము అప్పటికే దావీదు ఏం చేశాడు తెలుసా? ఈ కోపం ఈ మాట వినగానే దావీదు గారు 400 మంది పరాక్రమవంతులు పట్టుకొని వెళ్తున్నాడు. ఒక నాబాలు నాశనం చేయటానికే కాదు, ఒకవేళ ఆ దండు అంతా వస్తే ఆ కర్మేలు ప్రదేశానికి చాలా నష్టం కలుగుతుంది. అది దావీదు గారి కోపం. ఈ సంగతి అబీగయలు విందనమాట. అమ్మ బాబోయ్, అతను గొప్ప వ్యక్తి. ఎందుకంటే దావీదు గురించి తెలుసు. దావీదు సింహంను చీల్చిన సంగతి, ఈ ఎలుగుబంటిని చీల్చిన సంగతి, ఎలాగైతే గొలియాతుని జయించాడో ఆ సంగతి తెలుసు. ఈ అరణ్యంలో ఎందుకు సంచరిస్తున్నాడో ఆ సంగతి కూడా ఎవరికి తెలుసు? ఈ అబీగయలకు తెలుసు. ఇలాంటి గొప్ప వ్యక్తి మా దగ్గరికి వస్తే చాలా అంటే విపత్తు మాకు కాదు, ఈ జనాంగం అంతటికి జరుగుతుందని గుర్తించింది. ఒంటరిగా లేచిందనమాట. ఆవిడ ఒక్కరితే, ఆవిడకి తోడు కూడా లేరు. అర్థమవుతుందా? ఆపదను ముందే పసికెట్టింది. ఎందుకంటే దావీదు మహారాజు గురించి ఆవిడకి తెలుసు, అతని బలం గురించి తెలుసు, అతని పరాక్రమం గురించి తెలుసు, ఎంత ధైర్యవంతుడో తెలుసు. అర్థమవుతుందా మీకు? ఒక దగ్గర దావీదు అబ్షలోము దగ్గర ఉన్న పనోళ్ళు ఏమంటారు తెలుసా? దావీదుని మట్టు పెడదామంటారు. అప్పుడు అబ్షలోము దగ్గర ఉన్న పనోడు మా నాన్నను చంపేయడానికి పలానా ప్లేస్లో ఉన్నారంట, ఆ ప్లేస్లోకి వెళ్ళి మా నాన్న చంపేయండి అంది దావీదు గారిని చంపేయమని చెప్పేసి కుమారుడు అంటాడు అనమాట పనివారితో. అప్పుడు దావీదు దగ్గర ఉన్న పనివాళ్ళు ఏమంటారు తెలుసా? సింహపు గుండు వంటి దావీదును జయించటము ఎవ్వరి వల్ల కాదు. సింహపు గుండి కాదు, సింహపు గుండు వంటి మనుషులు అనా? ఎందుకంటే అతని సింహాన్నే చీల్చిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి కానీ
ఈ కర్మేలు ప్రదేశానికి వస్తే ఆపద ఎంత ఘోరంగా ఉంటుందని చెప్పేసి అబీగయీలు గుర్తించింది. అమ్మో, ఈ సమయంలో నేను మౌనంగా ఉంటే వినాశనం అయిపోతుందని చెప్పేసి ఆవిడ లేచింది. ఒక్కరితే లేచి గార్ధవం గుర్రాలు సిద్ధపరచమందట పనివారిని. అర్థమవుతుందా? పనివారికి చెప్తుంది, ఇంతెంత తొండండి, ఎన్నో ఎడ్లు, ఎన్నో రొట్టెలు, ఎన్నో ద్రాక్ష గెలలు, ఎన్నో అరటిపళ్ళు, మొత్తం విపరీతంగా వాళ్ళకున్న 400 మంది ఎక్కడ యుద్ధం చేయడానికే వచ్చారంటే ఇంకెంతమంది ఉండుంటారు అక్కడ. వాళ్ళందరికీ కూడా ఆహారం సిద్ధపరిచిందంట. ఆహారం సిద్ధపరిచి గాడిద మీద ఎక్కించి ఒక్కరితే వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? కర్మేలు ఉన్న అరణ్యం ప్రదేశంలో ఎతుకుతుంది. అతని గురించి, దావీదు గురించి ఎదుగుతుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ ఈవిడ కానీ అక్కడికి వెళ్ళకపోతే ఆపద చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. వెళ్ళిపోయి అప్పుడు దావీదుని కనుగొని లేచి గార్ధవం నుంచి దిగి వెంటనే కాళ్ళు పట్టేసుకుందనమాట. అర్థమవుతుందా? వెంటనే కాళ్ళు పట్టేసుకుని అక్కడ మాటలు మాట్లాడుతుంది. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుందండి. అబీగయీలు దావీదుని కనుగొని గార్ధవం మీద నుండి త్వరగా దిగి దావీదునకు నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. అదవుతుందా? నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాల్ని నన్ను మాటలాడినిమ్ము, నీ దాసురాల్ని నేను చెప్పు మాటలు ఆలకించము అనేసి, నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడ, నేను పంపిన వారిని కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను రక్షించు అని చెప్పేసి అంటది. ఏంటంటే, ఈ తప్పు నాదని ఎంచు, ఇది నా భర్తది కాదు, ఈ తప్పు నాదని ఎంచు అని చెప్పేసి ఆమె చూపిన సుబుద్ధి, ఆమె జ్ఞానం చూడండి ఒకసారి అక్కడ ఎంత బుద్ధి కలిగిందో. ఎందుకంటే విపత్తు ఒక్కడికే కాదు, అతనితో ఉన్న సైనికులు, అతనితో ఉన్న పనివారు చాలా నాశనం. ఎందుకంటే 400 మంది పరాక్రమశాలు అక్కడికి వస్తున్నారు. అక్కడి నుంచి కర్మేలు ప్రదేశానికి వస్తున్నారంటే దావీదు తీసుకొని వస్తున్నాడంటే దావీదు ఎంత కోపంతో ఉన్నాడు. ఈమె ముందే పసిగట్టింది. దావీదు లాంటి పరాక్రమశాలుడు ఈ ఊర్లోకి వస్తే మాత్రం ఆపద చాలా ఘోరంగా ఉంటుందని గుర్తించి లేచింది. గార్ధవం సిద్ధపరచమని చెప్పింది. గాడిదలు తీయండి, నేను వెళ్ళాలి, అతను ఎదుర్కోవాలి అని చెప్పేసి గబా వంటలు వండించింది. ఆ వంటలు, ఆ పళ్ళు, ఆ పలహారాలు అన్నీ తీసుకొని ఒక్కరితే అరణ్యం గుండా వెళ్ళిపోతుందన్నమాట. లేచింది ఆ స్త్రీ. అర్థమవుతుందా? తన భర్తని స్వయంగా చెప్తుందని, నా భర్త ఆ పేరు తగిన మొరటవాడే, దయచేసి ఈ తప్పు నాదని ఎంచండి. ఏమంటుంది? ఈ తప్పు నాది, ఈ తప్పు నాదని ఎంచండి అని చెప్పేసి అంటే అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. అప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలకి ఎవరి మనసు కరిగిపోయిందంట? దావీదు మహారాజు మనసు కరిగిపోయిందంట. అలాంటి సింహపు గుండె గల మనసు కరిగిపోయింది. అతను చాలా కోపంతో వెళ్ళాడు. ఒక స్త్రీ ఒంటరిగా పోరాటం చేసింది. ఆ 400 మంది సైనికులు ఆపింది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక స్త్రీకి. ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అర్థమవుతుందా? నీకు ఏది చేత కదని నువ్వు అనుకోవద్దు. నీ భర్త మొరటోడా? నీ భర్త క్రూరంగా ప్రవర్తిస్తున్నాడా? నీ భర్త నీకు సపోర్ట్ చేయట్లేదా? దైవభక్తి గల స్త్రీలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కట్టుకుంటారు. ఏ విషయంలో అయితే నీ భర్త నీ మాట వినట్లేదు, నువ్వు ప్రార్థించు, ఫలితం దొరుకుతుంది. నువ్వు కష్టపడు, నువ్వు ఉన్న స్థితి నుంచి ఒకసారి లేయి, ఒక అడుగయ్యు. ఒరిగిపోయేది ఏమీ లేదు కదా. ఎక్కడ వేసిన గొంగళ అక్కడగా ఉండాలనేది దేవుడి ఉద్దేశం కాదు. దేవుడు సమాన హక్కులు ఇచ్చాడు, కానీ నువ్వు ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించట్లేదు. దైవ చిత్తానుసారంగా నీ జ్ఞానం, నీ బుద్ధి సున్నాతో సమానంగా కనబడుతుంది. అర్థమవుతుందా? ఏ విషయంలో మనకు జ్ఞానం ఉండకూడదో ఆ విషయంలో అధికంగా చూపిస్తాము. ఏ విషయంలో జ్ఞానం కలిగి ఉండాలో అందులో జీరోగా ఉన్నాం మనం. బాధపడకండి. ఒక్కసారి మీరు మననం చేసుకోనండి. ఎప్పుడైనా నీ సమస్య నుంచి నువ్వు కదలాలన్న ఆలోచన నీకు వచ్చిందా? ఇరుగు పొరుగు చెప్పుకుంటే సమస్య అవ్వదు. యెహోవాను ఆశ్రయించటం మేలు అంటుంది. నీ సమస్య వచ్చినప్పుడు ఆవిడ ఎరిగింది. ఈ సమస్య ఎక్కడికి వెళ్ళి చెప్తే, ఎలా చేస్తే అది కరెక్ట్ వే అవుతుందో అనేది ఈవిడ గుర్తించింది. అబీగయీలు లేచి నిలబడ్డది. సరైన వ్యక్తిని సంప్రదించింది. వెళ్ళి ఆ సింహపు గుండెగాలన్నట్టు మనసు ఈవిడ చూడగానే ఏమంటాడు తెలుసా? దావీదు ఒక మాట అంటాడు, నీ బుద్ధి, నీ సుబుద్ధి నన్ను ఆపద నుండి తప్పించింది. నేను నిజంగా నీ మాటలు వినకుండా చాలా 100 మంది నాశనం అయిపోదురు ఇప్పటికి, కానీ నువ్వు నన్ను ఆపేదానుగా అయ్యావు. అంతమందిని ఎలా ఆపింది ఆ స్త్రీ? ఒక్క స్త్రీ భర్తకు కూడా చెప్పలేదంట. అర్థమవుతుందా? భర్తకు కూడా చెప్పకుండానే ఈవిడ గార్ధమ్మ వెళ్ళి ఆ కాళ్ళ మీద పడిపోయిందంట. సాష్టాంగ నమస్కారం చేస్తుందంట. కాళ్ళ మీద పడిపోయి, అయ్యా ఈ తప్పు నాది, నా భర్తది కాదు. అర్థమవుతుందా? చాలామంది భర్తల దగ్గర చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అవి ఎంతెంతగా వల్లించి బయట పెట్టి
ఉన్న పరువుని మొత్తం తీసుకుంటారు. కానీ అవిది కాదు. నువ్వు నిజంగా నీ భర్తను ప్రేమిస్తే భర్త ఏం చేసినా కప్పుకుంటాడు. ఒకరోజు తాగేసి వస్తాడు, రెండో రోజు తాగకపోయినా తాగేసి వచ్చావు కదా అంటే ఆ నిజంగా ఏమవుతాడు? భలేగన్నది కంటిన్యూ అయిపోతుంటాడు. నీ బుద్ధితో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. అర్థమవుతుందా? ఎన్ని రోజులు తాగడనేది కాదు. నువ్వు నిజంగా మంచిదానివైతే పోన్లే ఏదో ఉద్దేశంతో తాగిస్తుంటాడు, జాగ్రత్తగా చూసుకొని మంచి మాట, మృదువైన మాట కోపమును చల్లారుస్తుందంట. మృదువైన మాటతో నీ భర్తను సంరక్షించుకోవాలని ఆలోచన నీకు లేదా? ఎంత మొరట వ్యక్తి, పేరుకు తగ్గట్టు నాబాలు మొరటవాడంట, కానీ ఆవిడ లేచి నిలబడింది. లేదు, ఈ సమయంలో నేను మౌనంగా ఉంటే కర్మేలు ప్రదేశం అంతా నాశనపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను లెగిస్తాను, నేను జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాను. సుబుద్ధి కలిగి ఆమె ఏం చేసిందంట, ముందుగానే ఆపద ఎక్కడి నుంచి వస్తుందో గమనించింది, అక్కడికి వెళ్ళిపోయి పడిపోయిందనమాట. ఆయన పాదాలు పట్టుకుంది. నిజంగా నీ తండ్రి దగ్గరికి కూడా నువ్వు ఆ విధంగా వచ్చినప్పుడు నువ్వెంత అవిధేయవేలు, నీలో ఎంత పాపం ఉన్నా ఆయన క్షమిస్తాడు, హక్కుని చేర్చుకుంటాడు. నువ్వు అడిగే ప్రతి దానికి కూడాను నీ మాటల ద్వారా, నీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా ప్రతిఫలం తప్పకుండా ఉంటుందన్నమాట. అడుగు వరకు ఆయన దయచేయ దేవుడు. కాబట్టి ఈమె వెళ్ళింది, ఆయన పాదములు పట్టుకోగానే అతను ఏమైపోయాడంట, ఇంప్రెస్ అయిపోయాడంట, కనికర పడిపోయాడు. అతను నిజంగా ఎంత గొప్ప అపాయము చెయ్యకుండా ఆపిందాని వయ్యామన్నాడు. దావీదేమంటాడు తెలుసా? నేను ఎంతమందినో ఇప్పుడుగా నాకున్న కోపానికి నేను ఎంతోమందిని నాశనం చేయాలి, కానీ నీ బుద్ధి, నీ సుబుద్ధి నన్ను ఆ పని చెయ్యకుండా ఆపింది అంటున్నాడు. అర్థమవుతుందా? చాలాసార్లు మన జీవితాల్లో ఎలాంటి గడ్డు సమస్యలు ఉంటాయి, వాటిని అధిగమించాలన్న ఆలోచన నీకు రావాలి, లెగాలి అన్న ఆలోచన నీకు రావాలన్నమాట. బుద్ధిమంతురాలైతే ఆ విధంగా ఆలోచిస్తుంది అనమాట. బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులు పోలి ఉంటారంట. వాళ్ళ జీవితాలు ఆ విధంగా కట్టబడతాయి. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైనా నీ గృహం గురించి, నీ భర్త గురించి, నీ భర్త బలహీనుడే కావచ్చు, ఎప్పుడైనా నిజంగా మొరపెట్టే వరకు ఆయన అతి సమీపంగా ఉంటాడంట. కార్యాలు జరగట్లేదంటే మీరు నిజంగా మొర్రలు పెట్టట్లేదని అర్థం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మా ఆయన తాగుతున్నాడు, ఎప్పుడూ తాగుతున్నాడు. కార్యం ఎందుకు జరగట్లేదు? నువ్వు ఆయన తరపున దేవుని దగ్గర విజ్ఞాపన చేయట్లేదు. అర్థమవుతుందా? మీరు ప్రార్థిస్తే అనేక రకమైన కార్యాలు జరుగుతాయి అన్నమాట. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకోవాలన్నమాట. దేవుడు మనసును ఎస్తేరమ్మ ఆ రాజుగారి మనసును ఏ విధంగా ఇంప్రెస్ చేసింది, ఈ అబీగయలు దావీదు గారి మనసును ఏ విధంగా ఇంప్రెస్ చేసింది. వాళ్ళిద్దరూ ఒకరే, స్త్రీ ఒక్కతే ఎస్తేరమ్మ. యూదా జనాంగ 127 సంస్థానాలలో ఉన్న ఆ తాకీతులన్నిటిని కూడా ఎవరు మార్పించేశారంట? ఎస్తేరమ్మ మార్పించేసింది. ఈ 400 మంది పరాక్రమశాలు ఎవరు ఆపిచేశారు యుద్ధం చేయకుండాను? అబీగయలు ఆపిచేసింది. అలాంటి బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. అర్థమవుతుందా? పావురం వలె మీరు నిష్కళంకులై ఉండాలి, పాము వలె వివేకము గల మనసు మీరు కలిగి ఉండాలంట. అలాంటి వివేకం గల మనసు ఉండాలని దేవుని ఉద్దేశం. ప్రతి స్త్రీ తన పాత్ర ఏది కాదని అనుకోకూడదు. బైబిల్లో చాలామంది నిజంగా జ్ఞానంతో వాళ్ళు గృహాలు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రాహాబుని చూడండి ఒకసారి. రాహాబు ఎంత తెలివిగా ఉపయోగించి చూసావా? రాహాబు గురించి మీకు తెలుసు కదమ్మా, బైబిల్లో రాహాబు గురించి మీకు తెలుసు కదా. రాహాబు ఎవరు? ఒక వేశ్య. కానీ ఆవిడ ఏం చేసింది తెలుసా? వేగులు వారిని దాచిపెట్టిందనమాట. పాలు తేళ్లు ప్రవహించే దేశం ఆ దేశంలో చేరాలంటే ముందుగా ఏం చేస్తారంటే యెహోషువ గారు ఒక 2 మనుషులు పంపుతారనమాట. ఆ దేశాన్ని మీరు వేగు చూడండి, ఆ దేశంలోకి మనం వెళ్ళగలమో లేదో అని చెప్పేసి 2 వ్యక్తులు పంపినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? అక్కడ ఆ మనుషులు ఆ ఊరు చూడడానికి వచ్చారని చెప్పేసి ఆ ఊరు మనుషులు వచ్చి ఎవరిని ఈ పట్టుకోవాలని చూస్తారనమాట. రాహాబ్ దగ్గరికి వెళ్ళారని చెప్పేసి రాహాబ్ దగ్గరికి వస్తారనమాట. ఇగో ఇజ్రాయేలీలు వచ్చారంట ఇక్కడ చూడడానికి, ఈ ఊరిని వేగు చూడడానికి 2 మనుషులు వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారనమాట. ఆ మనుషులు అంటారు, ఆ మనుషులు నేను ఎప్పుడో పంపించేసాను బాబు, నా దగ్గర లేరు అని చెప్పేసి అంటది. కానీ ఆవిడ ఎక్కడ దాచిపెట్టింది? ఒక మిద్దె మీద దాచిపెట్టిందంట ఇద్దరిని. అర్థమవుతుందా? దేవుని బిడ్డలకి ఆశ్రయం కల్పించింది ఆవిడ. దేవుని బిడ్డలకి ఆశ్రయం కల్పించిన రాహాబు. ఆవిడ నీచురాలే అవ్వచ్చు, ఈ లోకం వెలివేసిందే అవ్వచ్చు, కానీ ఆవిడ ఎవరికి ఆశ్రయం కలుగజేసిందంట? ఒక దేవుని బిడ్డలకి ఆశ్రయం కలుగజేసిన ఒక మాట అంటది ఆవిడంటే, ఇగో యెహోవా దేవుడు మీ పట్ల ఎన్ని కార్యాలు చేస్తాడో మాకు తెలుసు. ఆయన మీరు చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 9 నుంచి. ఇగో వినండి అమ్మా.
యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు మీ భయము వల్ల ఈ దేశవాసులందరికీ ధైర్యం చెడిననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగూ ఆరిపోజేసెను, యొర్దాను తీరమున అమోరీయులు ఇద్దరు రాజులని సీహోనును ఓగును మీరు ఏం చేసేతారో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసేతారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యమే మాత్రమును ఉండదని చెప్పిందంట. విన్నదంట దేవుని మాట. ఎవరు? ఈ రాహాబు. రాహాబు అంటుంది ఏంటేసా, ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళకి ఆశ్రయం కలుగజేస్తుందంటే వీళ్ళ దేవుడు మహాదేవుడని గుర్తించిందంట. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ వీళ్ళ దేవుడే దేవుడు. ఇతను ఎలాంటి ఆశ్చర్యక ఆ ఎర్ర సముద్రం ఎలా పాయలు చేశాడో, ఆ ఐగుప్తు దేశంలో తెగుళ్ళు ఎలా గాపాడో, ఇజ్రాయిల్ పట్ల దేవుడు చేసిన ప్రతి ఒక్కమైన ఆశ్చర్యమైన క్రియని ఎవరు విన్నారంట? ఈ రాహాబు వినదంట. వినటం వల్ల ఆవిడ ఏం పెరిగింది? విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం బట్టి ఆవిడ ఏం చేసిందమ్మో, ఇతను మహాత్యము గల గొప్పరాజు కాబట్టి ఈ దేశాన్ని ఈ రోజు కాకపోయినా రేపైన వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. రేపైనా సరే ఈ సిరియా దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నాశనం తప్పదు కాబట్టి నేను ముందుగానే జాగ్రత్త పడాలనుకుంది రాహాబు. జాగ్రత్త పడ్డది. ఎలా పడ్డది? ఆ ప్రజలకి ఆశ్రయం కలుగజేస్తుంది. ఆవిడ ఒక మాట అంటది, అయ్యా మీరు ఈ రోజు కాకపోయినా రేపైనా నా దేశానికి వస్తారు, ఈ ప్రజలందరినీ మీరు నాశనం చేస్తారు. కాకపోతే ఒకటి, నేను మీకు సహాయం చేశాను కదా, నేను మీకు సహాయం చేసిన దాన్ని బట్టి నేను వాళ్ళు అడుగుతున్నారు, ఇంతగా మమ్మల్ని దాచేవి కదా, మాకు సహాయం చేసావు కదా, నీకు ఏం కావాలని అడిగినప్పుడు రేపన్న రోజున మీరు ఈ దేశాన్ని మీరు పట్టుకుంటారు. నాకు తెలుసు మీ దేవుడు ఆశ్చర్యకరుడు, మీ దేవుడు అద్భుతకరుడు. ఈ రోజు కాకపోయినా రేపైనా నేనున్న ప్రదేశం మీ స్వాధీనంలో అయిపోతుంది కాబట్టి మేమందరం నాశనం అయిపోతామన్న సంగతి మాకు తెలుసు. కానీ నాకు ఒకే ఒక హెల్ప్ చేయండి. మీరు వచ్చినప్పుడు మాత్రం నేను చేసిన సహాయానికి ప్రతిగా నాకు చిన్న సహాయం చేయండి. నేను, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా కుటుంబస్తులు అందరూ రక్షింపబడాలి. నేను మీకు సహాయం చేశాను కదా. బుద్ధి ఉపయోగించింది, జ్ఞానం ఉపయోగించింది. ఎందుకంటే ఎప్పటికైనా సరే ఇజ్రాయేలీలు ఈ పాలు తేనె ప్రవహించే ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడం ఖాయమైన సంగతి ఒక అన్యురాలు గుర్తించింది. అర్థమవుతుందా? దేవుని కార్యాలు నీ జీవితంలో ఎన్నెన్నో జరిగినప్పటికీ కూడా నువ్వు నోటితో ఒప్పుకోలేని స్థితిలో ఉన్నావు. ఆవిడ అన్యురాలే, ఒక వేశ్య. ఈ లోకమంతా వెలివేసింది. కానీ ఒకే ఒక మాట అంటుంది, మీ దేవుడు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఆయన యుగ యుగాలకు అతని దేవుడు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ మీరు వచ్చినప్పుడు మాత్రం, ఈ దేశాన్ని మీరు పట్టుకున్నప్పుడు మాత్రము నేను నా కుటుంబాన్ని కూడా మీరు రక్షించాలి. ఎందుకంటే మీకు ఆశ్రయం కలుగజేస్తాను కదా. ఇప్పుడు మిమ్మల్ని మిద్ది మీద నేను దాచాను కదా. దానికి ఫలితంగా నేను కోరుకున్నది ఒకటే, నా కుటుంబానికి మీరు రక్షణ కల్పించాలి. బుద్ధిగా ఆలోచించింది, తెలివితేటలు ఉపయోగించింది. నిజంగా ఆ దేశం పట్టబడుతున్నప్పుడు ఇజ్రాయేల్ ఆ దేశం స్వాధీనపరుచుకున్నప్పుడు అంట అడుగుతున్నారు వాళ్ళు, మేము ఈ దేశం స్వాధీనపరుచుకున్నప్పుడు నీ దేశం, నీ ఇల్లు, నీ కుటుంబస్తులు, నీ కలిగిన సమస్తము రక్షింపబడాలంటే ఆనవాలేది అని అడుగుతున్నప్పుడు ఆవిడ ఏమంటారు తెలుసా? ఒక ఎర్రని దారము కిటికీ కట్టాను, అదే నా ఆనవాలు. ఎంత తెలివి ఉపయోగించింది చూడండి. నేను నాశనం మేము ఎప్పటికైనా ఈ దేశం అంతా మీ స్వాధీనంకి వెళ్ళిపోతుందన్న సంగతి నాకు తెలుసు. కానీ మీరు ఈ దేశంలో అడుగుపెట్టినప్పుడు నా కుటుంబం రక్షింపబడాలి. ఎందుకంటే మీ దేవుడు నిజమైన దేవుడు. ఆకాశమందు కింద భూమి యందు కూడా మీ దేవుడే మీ దేవుడు అనే సంగతి నాకు తెలుసు కాబట్టి నా కుటుంబం మీరు రక్షించమని చేసి ఒక విజ్ఞాపన, ఒక చిన్న మాటతో వాళ్ళు ఆ దేశంకి వెళ్ళినప్పుడంట ఆ ఎర్రదారం కిటికీ కట్టబడిన ఆ గృహాన్ని వదిలి మొత్తము దేశం అంతా ఇజ్రాయెల్ స్వాధీనం అయిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. నీ ఇంటికి ఏ గుర్తుంది? సంహార దూత మిమ్మల్ని దాటిపోతున్నప్పుడు నిన్ను నిజంగా నీ గృహాన్ని విడిచిపోవటానికి ఒక ఎర్రని ముద్ర, దేవుని రక్తం అనే బంధం చేత ఆ గృహం కట్టబడిందంటే సంహారకుడు దాటి వెళ్ళిపోతాడంట. సైతాను నీ గృహాన్ని చుట్టకుండా దేవుని కంచెని వేసుకోవాలి. ప్రార్థన అనే కంచె నీ ఇంటుకుంటే సంహారకుడు అది దాటి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? ఈ రాహాబు చిన్న ఎర్రటి దారం కట్టుకున్న కారణంగా ఇజ్రాయేల్ ఆ ఇంటిని అంతటిని విడిచిపెట్టి మిగతాదంతా కూడాను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆశ్చర్యకరుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ సంహారకుడిని ఎవరిని మిరింగుదనాయని ఆయన ఎదురు చూస్తున్న ఈ సమయంలో నువ్వు చిక్కిపోతున్నావేమో, ఒక ఆనవాలివ్వు. దేవుని గుర్తుగా నీ ప్రతిష్ఠింపబడిన గృహము, ఇది సాయితానికి చోటు లేదు గృహము అని నీ ప్రవర్తన ద్వారా, నీ చేతుల ద్వారా ఆ ఇంటికి ఒక ముద్ర వేసుకున్నావా నువ్వు? ఆవిడ అన్యురాలే అవ్వచ్చు.
ఆవిడ దేవుని ఎరగని రాలే అవ్వచ్చు, ఆవిడ వేశ్య, అందరూ వెలివేశారు. కానీ ఆయన కార్యములు వినినప్పుడు మాత్రం ఆవిడ మనసు ఆయన స్తుతించకుండా ఉండలేకపోయింది అనమాట. ఆవిడ అంటుంది, ఇజ్రాయిల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు మీ దేవుడు ఎన్ని ఆశ్చర్యమైన క్రియలు చేశాడో, ఎన్ని అద్భుతమైన క్రియలు చేశాడో అవి చూసినప్పుడు నా గుండె ఏమైపోయింది అంటుందంట. అవి విన్నప్పుడు నా గుండె కరిగిపోయింది అంటుందంట. అలాంటి గొప్ప దేవుని బిడ్డలు నేను దాచాను, అలాంటి బిడ్డలకి నేను సంరక్షణ కలిగజేస్తాను. కాబట్టి మీరు ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ దేశాన్ని మీరు ఖచ్చితంగా నాకు తెలుసు మీరు స్వాధీనం చేసుకుంటారు. కానీ నా ఇంటిని మాత్రం దయచేసి విడిచిపెట్టని చెప్పేసి జ్ఞానం కలిగిన ఒక మాట. తన కుటుంబాన్ని తన పాడైపోయినా సరే నేను నశించిపోతాను కానీ నా కుటుంబాన్ని మీరు సంరక్షించండి అని తన కుటుంబాన్ని ఏమంటుంది తెలుసా, నేను, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు వాళ్ళకు కలిగిన సమస్తాన్ని కూడా మీరు సంరక్షించాలని వాగ్దానం తీసుకుంది ఇశ్రాయేలు ప్రజల చేత. అర్థమవుతుందా? నీ బిడ్డలకి నువ్వే ఇదిగా ఉండాలి. ఒకరి ఎర్రదారం రక్తము, క్రీస్తు అనే రక్తము నీ ద్వారబంధం మీద ఉంటే సంహారకుడు నిన్ను దాటి వెళ్ళిపోతాడు. ఆ రక్తపు దారము చూచి వాళ్ళంట ఆ ఇంటిని నాశనం చేయలేదంట. అర్థమవుతుందా? సైతానుడు ఎవరిని మిరుగుతున్నాయి అనే సమయంలోని నీకు నువ్వే ఇల్లు కట్టుకోవాలి, నీకు నువ్వే బంధం ఒకటి వేసుకోవాలన్నమాట. ఇది క్రీస్తు గృహం అన్న ఒక ఆనవాలు ఇవ్వండి, అది సంహారకుడు దాటి వెళ్ళిపోతాడు అనమాట. అనేక రకమైన ఆశీర్వాదాలు ఈ బైబిల్ గ్రంథంలో మన కొరకే పొందుపరుచున్నా సరే దాన్ని గ్రహించలేని కనులు. ఎందుకంటే సైతానుడు మన మనసులకు ఏం చేస్తున్నాడంట, గ్రుడ్డితనం కలుగజేస్తున్నాడు అనమాట. వీళ్ళు ఒక్కరే కదా, నేనేం చేయగలను నా వల్ల ఏమీ కాదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు అందరికీ సమాన హక్కులు ఇచ్చారు, ప్రతి వరాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అది మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే క్రీస్తులో బలమైన పునాదులు మనకు లేవు. నీకు ఏ తలంతి ఇచ్చాడో దేవుడు అది వాడుకుంటే దేవుని మహిమార్థంగా నేను నిలబడగలవు. నీ కుటుంబానికి, ఒక సమాజానికి, ఒక యూదా జనాంగం అంతటికి ఒక ఎస్తేరమ నిలబడ్డది. అర్థమవుతుందా? తన కుటుంబానికి, తన కర్మేలు ప్రదేశం అంతా రక్షింపబడ్డానికి ఒక అబీగయలు నిలబడ్డది. రాహాబు తన కుటుంబస్తురాలకి తనే నిలబడ్డది. నీ కుటుంబానికి నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? అలాంటి అవకాశాలు చాలా ఇస్తున్నా సరే దేవుడు మనం నిర్లక్ష్యం చేసే స్వభావంతో ఉన్నాం. మీకు ఇంకో విషయం తెలుసా? పిలాతు భార్య గురించి మీరు విన్నారా? పిలాతు భార్య ఇప్పుడు ఎవరెవరి గురించి చెప్పాము ఒకసారి చెప్పండి అమ్మా నాకు ఒకసారి. ఎస్తేరు, అబీగయలు, రాహాబు, నాలుగో మనిషి పిలాతు భార్య. యేసు ప్రభువారికి సిలువ వేయాల్సిన సమయం వచ్చింది. అర్థమవుతుందా? హేరోదు, పిలాతు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి యేసు ప్రభువాన్ని తిప్పుతున్నారన్నమాట. ఆయన కొద్ది రోజుల్లో ఆయనకి సిలువ వేయవలసి వస్తుంది అనమాట. న్యాయం కోసం ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే యేసు ప్రభువారు తిరుగుతూ లాస్ట్ ఎవరి దగ్గరికి వచ్చాడు? పిలాతు దగ్గరికి వచ్చాడు అనమాట. వినండి, పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అదే రోజులో ఒక పండగ జరుగుతుంది అనమాట. యేసు ప్రభువారికి సిలువ వేసిన దినాల్లో ఒక పండగ జరగవలసి ఉంది. ఆ పండగలో ఒక ఖైదీని, ఎవరైతే జైల్లో ఉంటారో ఒక వ్యక్తిని రిలీజ్ చేయాలి. అడుగుతారనమాట పిలాతు, ఎవరిని రిలీజ్ చేద్దాము? యేసు ప్రభువారు నీతిమంతుడే కదా, అతన్ని విడిపిద్దామని అనుకున్నప్పుడు పిలాతు మాటలు ఎవరో వినరు. అప్పుడు అడుగుతారనమాట ఇజ్రాయెల్ ప్రజలు, అక్కడ ఉన్న జనాంగాన్ని అందరినీ అడుగుతారు, ఎవరిని కావాలనుకుంటే బరబ్బాను కావాలా, యేసుక్రీస్తుని కావాలా అని చెప్పేసి అన్నప్పుడు అందరూ ఎవరు కావాలంటారు? బరబ్బాను కావాలంటారన్నమాట. బైబిల్లో మాట ఉంది, వారి కేకలే గెలిచాను. ఎవరిని కావాలని కోరుకున్నారంటే వారు బరబ్బాను కావాలి, క్రీస్తుకు సిలువ వేయాలని ఈ కొన్ని అరుపులు అరుస్తూ ఉంటే కొంతమంది ఏమని అరుస్తున్నారంట? బరబ్బా కావాలి, బరబ్బాను విడుదల చేయమని వాళ్ళు అరుస్తున్నారు. బైబిల్లో ఏముంటుందంటే వారి అరుపులే గెలిచినంటే అర్థం ఏంటి? అక్కడ యేసు ప్రభు వారికి సిలువ తప్పదు, బరబ్బా రిలీజ్ అవ్వడం తప్పదు. అప్పుడు వీళ్ళందరూ అరుస్తున్నప్పుడు పిలాతు భార్య లోపల నుంచి చిన్న వర్తమానం పంపుతారన్నమాట వాళ్ళ ఆయన దగ్గరికి. ఎవరైతే ఇతనికి సిలువ వేయమని చెప్పాలో ఆ వ్యక్తి దగ్గరికి రాజు భార్య ఆ దగ్గరికి పంపుతుంది అనమాట. ఏమనంటే అందులో ఏమని ఉంటుంది తెలుసా? ఈ నీతిమంతుని జోలకు మీరు పోవద్దు, అతను చాలా మంచివాడైన సంగతి రాత్రి కలలో నేను చూశానంటది.
అర్థమవుతుందా? అప్పుడు ఆ భార్య మాట అతను వింటాడు. అర్థమైందా మీకు? చక్కని మాట. దయచేసి ఈ నీతిమంతుని జోలకు నువ్వు పోవద్దని చెప్పేసి పిలాతు భార్యకు ఒక చిన్న చీటీ పంపినప్పుడు అతడు అడుగుతాడు, ఇతడు నీతిమంతుడు కాబట్టి ఇతనికి సిలువ వేసే ఉద్దేశం నాకు లేదు అంటే, వీళ్ళందరూ ఏమంటారు అక్కడ ఉన్న ప్రజలందరూ, సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి అని ఆ మాట ఎవరు ధృవీకరించాలి? ఈ పిలాతే ధృవీకరించాలి. అప్పుడు అతను ఏమంటాడంటే, ఈ పాపంలో నాకు పాలు పంపులు లేవని ఒక పళ్ళెం తీసుకురండి అని చెప్పేసి అందులో చేతులు కడుక్కుంటాడు. అప్పుడు అక్కడున్న ప్రజలు ఏమంటారు తెలుసా? ఈ పాపము మా మీద, మా పిల్లల మీద తరతరాలు మాకే ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారంట? నెత్తి మీద చేపెట్టుకున్నారంట. ఎప్పటికీ కూడా ఆ రాజ్యం ఆ విధంగానే ఉందని చెప్పేసి జ్ఞానులు అంటుంటారు. అర్థమవుతుందా? ఒక్క మాట, చిన్న మాట, ఒక దేవుని విషయంలో ఆవిడ ఎంత చక్కగా రాజు భార్య అయినప్పటికీ కూడాను ఆ మాటని అతను పక్కన పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆ మాటలో ఒక రకమైన పవర్ ఉంది. అది నిజమే అన్న సంగతి గుర్తించేటట్లు ఆమె చేసింది కాబట్టి ఆమె ఒక్కరితే ఆవిడేమంటుంది, ప్రజలందరూ ఏమైపోయినా పర్వాలేదు, ఎందుకంటే అతడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు అందరూ ఏమంటున్నారు? ఇతను పాపి, ద్రోహి, రాజద్రోహి, ఇతను పరలోకంకి మనకి విరోధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి యేసుక్రీస్తు మీద ఎన్ని అభాండాలు అయ్యాలో అంతా అక్కడ ఉన్న జనాంగం వేశారంట. కానీ ఈ పిలాతు భార్య మాత్రం అంటుందంట, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. అప్పుడు అతను చేతులు కడుక్కున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? కొన్ని కొన్ని మాటలు ఆడవాళ్ళు చెప్పే విధానంలో ఉంటాయన్నమాట. కొంతమందికి చెప్పడం రాదు. నా మాట కూడా చాలా కటువుగా ఉంటుంది. జనాలు అంటారు, అది కూడా నాకు తెలుసు. ఎందుకు కటువుగా ఉంటుందో కూడా నాకు తెలుసు. అర్థమవుతుందా? మృదువైన మాట కోపం చల్లారుస్తుంది. ఆవిడ మంచి మాట చెప్పింది, చక్కని మాట పంపించింది. ఈ నీతిమంతునికి జోలికి పోవద్దు అని ఆవిడ చెప్పిన మాట రాజుగారు తీసుకున్నారు. అందుకనే ఈ పాపంలో నాకు పాలు పంపులు లేవని ఆ ప్రజలందరి ఎదుట అతని చేతులు కడుక్కున్నాడంట. అప్పటి నుంచి ఈ పాపము మా మీదే ఉండాలని చెప్పేసి సిలువై మన జనాంగం మీద ఉన్నట్టుగా ఇప్పటికీ కూడా వాళ్ళ మీద ఆ పాపం ఉంది అని అంటారనమాట. అర్థమవుతుందా? స్త్రీలు ఏ విషయంలో కూడా కొదువు కాదు. యేసు ప్రభు సేవా పరిచర్యలో కూడా చాలా మంది స్త్రీలే వాడబడ్డారు. ఎందుకంటే యేసు ప్రభు వారితో ఉన్న పురుషులు ఎంతమంది శిష్యులు కూడాను ఆయనకు కష్టం వచ్చినప్పుడు, ఆయనకు శ్రమలు వచ్చినప్పుడు, యేసు ప్రభు వారు పట్టబడుతున్నప్పుడు, అంటే ఇవి ప్రజలందరి చేత ఉమ్ముబోయబడుతున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడాను శిష్యులు అతనితో లేరు. అతను నమ్ముకున్న శిష్యులే, అతని సేవా పరిచర్యలో పాలుభాగస్తులైన వారే. చాలా ఇష్టమైన వ్యక్తి. పేతురు గారిని ఎన్నోసార్లు అడుగుతారు యేసు ప్రభు వారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు అంటాడు, నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసయ్యా అంటాడు. కానీ యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? నువ్వు ఇలాగంటావు కానీ ఒకానొక టైం వస్తుందయ్యా, నేను కష్టపడుతున్నప్పుడు ఇతను ఎవరో నాకు తెలియదని నీ నోటితో నువ్వే అంటావు. అవును, యేసు ప్రభు వారితోని ఎన్ని ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడో, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడో. ఆయనతో అణువణువును ఉన్నారు, ఆయనతో తిన్నారు, ఆయనతో ఉన్నారు, ఆయనతో పడుకున్నారు, ఆయనతో తోటలో సంచరించారు, అడవిలో సంచరించారు, సముద్రంలో సంచరించారు. ఆయన సంచారం ప్రతి చోట ఉంది. కానీ ఆయన శ్రమల దగ్గరకు వెళ్తున్నప్పుడు, సిలువ దగ్గరికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభువుతో పాటు ఎవరూ లేరు, స్త్రీలు తప్ప. అర్థమవుతుందా? ఆయనతో పాటు అలా వెళ్తూనే ఉన్నారు స్త్రీలు. ఎప్పుడైతే వాళ్ళకు సిలువకు అప్పగించబడుతున్నారు యేసు ప్రభు వారు, ఆ శ్రమల్లోనూ ఉన్నారు, చివరికి కపాల స్థలం దగ్గర కూడా ఉన్నారు, సమాధుల దొడ్డు కూడా వాళ్ళే ఉన్నారు, అన్ని చోట కూడా స్త్రీలే ఉన్నారు. మొట్టమొదటిగా పునరుత్థాన సువార్త ప్రకటించింది కూడా స్త్రీలే. స్త్రీల బాధ్యత యేసు ప్రభు వారి విషయంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పాత నిబంధన గ్రంథంలో ఏమో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే స్త్రీల పాత్ర యేసు ప్రభు వారికి చాలా ఎక్కువ. అర్థమవుతుందా? సువార్త పరిచర్యలు కూడాను ఈ కొత్త నిబంధన గ్రంథంలో స్త్రీల పరిచర్య ఎక్కువ. అర్థమవుతుందా? అందరూ విడిచిపెట్టేశారు యేసు ప్రభు వారిని, కానీ ఆ స్త్రీలు మాత్రం విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. రోధిస్తుంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారు? అమ్మా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఇంటికి రాబోయే దినాలు చాలా దుర్దినాలు, చాలా భయంకరమైన దినాలు. అర్థమవుతుందా? కాబట్టి జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి, మీ గృహాల కొరకు, మీ కుటుంబాలకు మీరే కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటితో విత్తువాడు సంతోషగానాలతో పంటలకు వస్తాడు. ప్రార్థన అని కంచె మీరు వేసుకోండి. బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, మీ కుటుంబ పక్షంగా మీరే నిలబడండి, మీ సమాజ పక్షంగా మీరే నిలబడండి, లేవండి. ఎందుకంటే ఈ స్త్రీలు ఏ విషయంలో కూడాను తక్కువ కాదు. మనం గుర్తించకే కానీ మనకు బోల్డ్ ఎంత తలాంతులు ఉన్నాయి, కానీ ఏది ఉపయోగించుకోవట్లేదు. ఈ సంఘంలో అయితే ఏది కనీసం స్త్రీల కొట్టుకు రమ్మంటేనే రావట్లేదు. ఖాళీ గింటల దగ్గరే ఉంటారు. కానీ రోజులని మనం కాదమ్మా,
దినాలన్నీ ఎప్పుడెళ్ళే ఉండిపోతాయని ఎప్పుడు అనుకోవద్దు. భయంకరంగా కన్నీరు పెట్టవలసిన దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి. అప్పుడు ఏడుద్దామన్నా, ఆయన సన్నిధి వెతుకుదామన్నా దొరకదంట. మీరు నా సన్నిధి కోసం కొండల వెంట, బండల వెంట తిరుగుతారు కానీ అప్పుడు నేను దొరకను. నేను దొరుకు కాలం ఉంది, మీరు జాగ్రత్తగా వెతకండి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అర్థమవుతుందా? మోసపోకుడి, దేవుడు వెక్రించబడ్డు. నువ్వు అనుకుంటున్నావేమో ఇన్నిసార్లు ఫోన్లు చేసిన శ్రేలకోటంకి వెళ్ళట్లేదు, అదే సమయంలో అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఆశ్రమ గారికి ఇచ్చేసాను. నేను నవ్వను. అర్థమవుతుందా? మోసపోకుడి, దేవుడు వెక్రించబడ్డు. అర్థమవుతుందా? నా వంతుగా నేను రమ్మని అంటాను. అమ్మ శ్రేలకోటంకి రండి 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 నాది. ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి నా బాధ్యతగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు రావాలా, మీ కుటుంబాలు కట్టుకోవాలా, లేకపోతే సమాజం పక్షం మీరు ఒక్కరే నిలబడాలా అన్నది మీ ఉద్దేశం. కాబట్టి ఎవరైనా సరే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే దానివల్ల ఆశీర్వాదాలు వస్తాయో పోతాయో అనే సంగతి కూడా మీకే తెలుసు. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీల వాళ్ళే ప్రవర్తించండి, బుద్ధి కలిగిన స్త్రీల వాళ్ళే మీరు ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే జ్ఞానములు బుద్ధులు కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయంట. మీరు వెండి ఇచ్చేయండి, బంగారం ఇచ్చేయండి, జ్ఞానాన్ని మాత్రం కొనుక్కోమని ఉందన్నమాట. ఎందుకంటే అదే మన జీవితాన్ని కాపాడుతుంది. కాబట్టి బుద్ధిమంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. బుద్ధి కలిగిన స్త్రీల వాళ్ళే ఉండాలి. ఒక ఎస్తేరు వలె, ఒక అబీగయీలు వలె, ఒక పిలాతు భార్య వలె, ఒక రాహాబు వలె ఉండండి. దేవుని సన్నిధిని చూసి కన్నులు దయచేయమని ప్రార్థించండి. ఆయన సేవలో పాలు భాగస్తులు కావాలన్న ఆలోచనని మీ మనసులోనే మీరు అధికం చేసుకోండి. ఎన్నాళ్ళు మట్టు మీరు అలా కూర్చోండి. రెండు తలంపుల మధ్య ఉండొద్దు దయచేసి. ఎందుకంటే సమయము చాలా సంకుచితం కాబట్టి బహు జాగ్రత్తగా ఆయన వెతికే సమయం ఆసన్నమైంది. మనం బుద్ధి కలిగిన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా మన జీవితాలు మనం కట్టుకుందాం. సమాజానికి ఒక విలువైన మహిళగా ఉందాం. దేవుడి అట్టి కృప మన అందరికీ దేవుడు దయచేసి మహిమ పొందును గాక.